సమర్థ సద్గురు శ్రీ అంతర్ముఖానంద పరబ్రహ్మణే నమః. ఓం సమర్థ సద్గురు స్వామి శ్రీ రామానంద పరబ్రహ్మణే నమః. ఓం సమర్థ సద్గురు స్వామి శ్రీ శివానంద పరబ్రహ్మణే నమః. ఓం సమర్థ సద్గురు స్వామి శ్రీకృష్ణ పరమాత్మనే నమః. ఓం వ్యాస భట్టారకాయ నమః. ఓం సమర్థ సద్గురు స్వామి శ్రీ శంకర భగవత్పాదాచార్యాయ నమః. ఓం జై గురుదేవ్. ఓం జై గురుదేవ్. అందరికీ ఆత్మ నమస్కారములు. మా దైవం, మా గురువు గారు అంతర్ముఖానంద స్వామి వారు వృత్తిరీత్యా వైద్యులు. ఈయన ఉత్తమ వైద్యులు. వైద్య శాస్త్రంలో ఎన్నో వ్యాధులకు కారణాలేంటో తెలియట్లేదు అనే ఒక జిజ్ఞాసతో ఆయన అన్వేషిస్తూ ఉండేవాళ్ళు. అయితే ఇంకా ఎన్నో పూజలు చేసేవాళ్ళు. అయితే విగ్రహారాధన కన్నా ఇంకా ఏదో ఉంది, అదేంటో తెలుసుకోవాలని ఇలా రకరకాల సందేహాలతో ఆయన ఉన్నప్పుడు ఆయన విధివశాత్తు ఆయన గురువుగారు రామానంద గారిని కలవడం జరుగుతుంది. అప్పుడు రామానంద గారు చెప్తారు, అన్ని రకాల వ్యాధులకు మూల కారణం మన మానసిక శక్తి లోపించటం. ల్యాక్ ఆఫ్ మెంటల్ ఎనర్జీ ఈజ్ రూట్ కాజ్ ఆఫ్ ఆల్ డిసీజెస్ అని ఒక విషయము చెప్తారు. అంతే, మా గురువుగారి ఈ సందేహానికి సమాధానం దొరికింది. ఆయనకి అర్థమవుతుంది, ఈయనే మన గురువుగారు, మనం ఈయన దగ్గర ఉండి ఈ విద్య నేర్చుకోవాలి అని ఆ గురువుగారి దగ్గర ఎంతో ప్రేమతో, ఎంతో భక్తితో శుశ్రూష చేస్తూ ఆయన ఈ విద్యను నేర్చుకోవటం జరుగుతుంది. అయితే ఆయనకి ఇది నేర్చుకున్నప్పుడు ఈ కఫం శరీరంలో ఎలా చేరుతుంది, ఇది ఎలా తొలగిపోతుంది, మనము పుట్టినప్పటి నుంచి మాయలో ఎలా పడతాము, ఈ మాయ నుంచి ఎట్లా బయటికి రావాలి, ఇంకా మనకి అదే ముక్తి ఎట్లా పొందాలి, అలా ఇలాంటివన్నీ ఏమి చేయాలి, ఇవన్నిటికీ కూడా ఈ యోగం వల్ల పరిష్కారం ఉంది. ఈ యోగం ఏంటిది? అంతర్ముఖ ప్రాణాయామం. ఈ ప్రాణాయామం చేయడం వల్ల చక్కగా ఇవన్నీ పెరుగుతాయి. అయితే ఇది ఎలా జరుగుతుంది, అదంతా కూడా దీనివల్ల ఉపయోగం ఏంటి, ఇది ఎలా జరుగుతుంది, ఇదన్నీ కూడా మా గురువుగారు వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత ఆధారంగా, ఇంకా సైంటిఫిక్గా, డాక్టర్ గారు కదా మరి, అన్నీ కర్మలు ఎలా పోగొట్టుకోవాలి, ఇంకా అసలు మనం మనుషులుగా పుట్టినందుకు ఈ బంధాలు, ఈ బాధల్లో పడిపోయి మనము అలా బందీలు అయిపోయి ఉన్నాం కదా, ఇవన్నీ పోయి చక్కగా మనం పరమానంద స్వరూపులమైన మన నిజ స్వరూపం తెలుసుకొని ఆ స్వరూపంలోనికి వెళ్ళిపోవడానికి, ముక్తిని సాధించడానికి ఈ మార్గం చూపిస్తారు. ఇది చాలా చాలా బాగుంటుంది, చాలా సుఖమైందని కూడా నేను చెప్తాను. నేను 1 year నుంచి చేస్తున్నాను, నేను అనుభవిస్తున్నాను అద్భుతంగా. ఇంకొకటి ఏంటంటే, ఈ వీడియోలో ఒక వీడియో లింక్ మీకు పెడతాను, అది చూడండి. దాంట్లో ఏంటంటే గురువుగారి గురించి పూర్తిగా ఇంట్రడక్షన్ అవుతుంది మీకు. ఇవన్నీ కూడా ఆన్సర్స్ అసలు ఎలా ఏంటి అని గురువుగారు చెప్తారు. ఓకేనా? అందులో ఆ గురువుగారు ఒకసారి ఆ రామానంద గారు ఉన్నారు కదా, మా గురువుగారు అంతర్ముఖానంద స్వామి గారు గురువుగారు, ఈయన తీసుకొని ఆయన ఒక ఆయన ఇంటికి వెళ్తారు. ఆయన పేరు తుకారం. వాళ్ళ ఇంట్లో సత్సంగం ఏదో జరుగుతుంది, అక్కడ తీసుకుని వెళ్తారు. ఈ శిష్యుని తీసుకుని వెళ్ళినప్పుడు తుకారం అన్న ఆయనతోటి చెప్తారు. ఏమని చెప్తారంటే, తుకారం, నువ్వు 3 గంటలు సాధన చెయ్యి, నీ సంసార బాధ్యతలన్నీ నేను చూసుకుంటాను అని చెప్తారు మా గురువుగారు, మా పరమ గురువుగారు చెప్తే, అది మా గురువుగారు విని, అది తుకారాంకి చెప్పారంటే నాకు కూడా చెప్పినట్టే కదా, నేను కూడా అలా చేస్తాను అని అనుకుంటారు. అది నేను విని నేను కూడా అలాగే అనుకున్నాను. సో నేను 3 గంటలు ప్రతిరోజు సాధన చేసుకుంటూ వచ్చాను అనమాట. అదొకటే, సాధన చెయ్యి, నీ కుటుంబ బాధ్యత నేను స్వీకరిస్తాను అని గురువుగారు ఏదన్నారో అది నన్నే అన్నట్టుగా నేసుకొని నేను అలా చేశాను. నా కుటుంబంలో భయంకరమైన, నాకు కష్టాన్ని కలిగించే ఒక పెద్ద బ్లాక్ తీసేసి ఆయన నాకు ముక్తినిచ్చేశారు. నాకు ఏదైతే నా ప్రాపంచిక బాధ అయితే ఉందో ఆ బాధను ఆయన తొలగించేశారు. నేను ఇప్పుడు ప్రశాంతంగా ఆ యోగం చేసుకుంటూ ఇంకా ఎంతో చక్కటి ఆ ఇన్నర్ హ్యాపీనెస్ని అనుభవిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ కింద లింక్ నేను షేర్ చేస్తాను, వినండి. ఇది అందరికీ తెలియాలని నా తపన, అంతే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిసనింగ్.